సిగ్గు చెట్టు అనమాట, చెప్పుకుంటే సిగ్గు చెట్టు. నా దగ్గర సన్ స్క్రీన్ కూడా అయిపోయింది. చెప్పాలంటే కొంచెం అప్పుడప్పుడు పిచ్చేస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి డే నుంచి చూస్తున్నాం అలాంటి వాళ్ళకి ఇంకా చాలా చాలా ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. పోనీ నీ నోటు పుణ్యం అని సార్ అవార్డు కూడా చేయాలి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. లింక్ క్లిక్ చేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అంటే ఇప్పుడు దాకా చేసిన వీడియోస్, బ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్, కవర్ వెర్షన్స్ ఇవన్నీ ఒక్కటైతే ఇదొక్కటి నాకు చాలా బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ వీడియోలో అయితే నేను చాలా తడబడ్డాను, ఎప్పుడులా లేను, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను, బ్లాంక్ అయ్యాను. సో ముందే చెప్పేస్తున్నా, సో ఈసారికి ఇగ్నోర్ చేసేయండి. హే పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, నేను కూడా పోస్ట్ చేసేసే ఉంటాను దట్ నేను డబ్బింగ్ చెప్పిన ఒక మూవీ 25th రిలీజ్ అవుతుంది. సో దాని రిలేటెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది అనమాట. సో నేను దానికైతే స్టార్ట్ అయిపోతున్నాను. నాకైతే ముందు ఎక్సైట్ అయ్యాను, కానీ తర్వాత ఎందుకో ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళాలనిపించలేదు. నేను మానేస్తానని చెప్పి నేను లారోజుకి కూడా మెసేజ్ చేశాను అనమాట, మనం వెళ్ళొద్దు అని పెడితే వాడు అదేంటి వెళ్దాం అనుకున్నాం కదా అంటే, లేదు నేను రాను అన్నాను. అంటే సరే బాబు నీ ఇష్టం అన్నాడు. మళ్ళీ నేను వెళ్ళట్లేదు అని మా ఇంట్లో చెప్తే మా మమ్మీ ఫోన్ చేసి ఫుల్ తిట్టారు అనమాట, మా డాడీ కూడా. అదేంటి ఎందుకు వెళ్ళావు, నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు వెళ్ళట్లేదు అంటే లేదు నాకు మూడ్ రావట్లేదు అని సంథింగ్ ఏదో రీజన్స్ చెప్తే, అసలు నా దగ్గర రీజన్స్ ఏమీ లేవు పర్టికులర్లీ రీజన్స్ చెప్పడానికి కూడా. నాకు మూడ్ రావట్లేదు అదే నేను వెళ్ళను అంటే, ఇదేం మళ్ళీ రాదు కదా, నీకు మూడ్ లేకపోయినా, నీకు టైర్డ్గా ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళు, ఇంకా వేరే ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు, నువ్వు వెళ్ళు, రెడీ అవ్వు, కూర్చో కార్లో, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చో అంతే, ఇంకేం పని చేయొద్దు అన్నారు. సో ఇంకా మా చెల్లి కూడా నాకే రావాలనిపిస్తుంది, నాకు ఆఫీస్ ఉందని చెప్పేసి నేను రావట్లేదు, నాకు లాగౌట్ అయిపోయి ఉంటే త్వరగా నేను వచ్చిండేదాన్ని, కానీ నువ్వు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటో నాకు తెలియట్లేదు, బట్ నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి అని. సరే ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను లవరాజుకి మెసేజ్ చేశాను, లవరాజు వెళ్దామా అని. అంతే ఇంకా ఫుల్ ఫైర్ అయిపోయాడు. నేను వెళ్తాను లేదో కూడా వాటికి క్లారిటీ లేదు, అది తెలుసు, నా పిచ్చి కోసం తెలుసు యాక్చువల్లీ. సో వాడు నువ్వు అలా కాసేపు వస్తానని కాసేపు రానని ఏంటి అసలు ఇది అంటే, అప్పుడు నేను చెప్పా లేదు నేను వెళ్ళిపోతా. సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. అండ్ పర్టికులర్లీ ఈ మధ్య మేకప్ వద్దు అని చాలా మంది పింక్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ నేను మేకప్ వేసుకోను, ఏదో అలా ఫౌండేషన్ అలా కొంచెం బేస్ వేస్తా. బట్ ఇప్పుడు స్కిన్ డ్యామేజ్ ఉండడం వల్ల, కొంచెం ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవ్వడం వల్ల ఆ మార్క్స్ కవర్ చేసుకోవడానికి కొంచెం లైట్గా వేసుకుంటున్నా. బట్ అది కూడా చాలా మంది వద్దంటున్నారు కాబట్టి నేను మానేసా. ఇప్పుడు కూడా నేను ఏం రెడీ అవ్వలేదు, మేకప్ వేసుకోలేదు, జస్ట్ నార్మల్ సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయలేదు. నా దగ్గర చెప్పుకుంటే సిగ్గు చెట్టు అనమాట, చెప్పుకుంటే సిగ్గు చెట్టు. నా దగ్గర సన్ స్క్రీన్ కూడా అయిపోయింది, ఇంకా లైక్ డెలివరీ రాలేదన్నమాట కొత్త ప్రోడక్ట్. సో అందాక ఏదో ఉన్న క్రీమ్తో మేనేజ్ చేసా. మరి స్కిన్ ప్రొటెక్షన్ అవసరం కదా, మాయిశ్చరైజర్, నార్మల్ బేసిక్ క్రీమ్ రాసుకొని లిప్స్టిక్, కాజల్ పెట్టుకున్నా అంతే. ఇప్పుడు అవుట్ఫిట్ వేసేసుకుంటా. సో ఇప్పుడు వెళ్ళిపోతా, అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత చూపిస్తా. సో నా అవుట్ఫిట్ లాంగ్ ఫ్రాక్ అనమాట. ఆబ్వియస్లీ కంప్లీట్గా తెలియకపోవచ్చు, అక్కడికి వెళ్ళాక ప్రాపర్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసేసాను, అది బుక్ అవ్వగానే మనం స్టార్ట్ అయిపోవాలి. అండ్ నాకు సడన్ గా ఒక్కొక్కసారి కొన్ని ఫ్లాష్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు అసలు వెళ్ళాలనిపించలేదు, కానీ నేను వెళ్ళే ముందు మా వార్డెన్ అనే ఒక బ్రైట్ అండ్ ప్రౌడ్ స్మైల్ ఇచ్చాడనమాట, అది నాకు చాలా నచ్చింది. సో స్టార్ట్ అయిపోయా అనమాట. అండ్ డిస్టెన్స్ దగ్గరికి వచ్చే కొద్దీ నాకు చాలా టెన్షన్ వచ్చేస్తూ ఉండేది, అట్ ద సేమ్ టైం కొంచెం ఎక్సైట్మెంట్ కూడా. అండ్ ఆబ్వియస్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్కి క్రెడిట్స్
ఇవ్వరు అని కూడా నాకు తెలుసు. ఎక్కడో కొంతమంది మెన్షన్ చేస్తారంతే. సో అదైతే మైండ్లో పెట్టుకొని అయితే నేను వెళ్ళట్లేదు. జస్ట్ అదంతా చూడాలి, మంచిగా చెరిష్ చేయాలి అనే ఉద్దేశంతోనే వెళ్తున్నా. సో ఆ పాయింట్లో నాకు అనిపించింది, లేదు నేను ఒక్కదాన్నే సింగిల్గా వెళ్ళడమే కరెక్ట్, ఎవరు రావద్దు అని. లైక్ వేరే సమ్ పర్సనల్ రీజన్స్, కొన్ని ఇష్యూస్ ఫ్లాష్ అవ్వడం వల్ల నేను మూడ్ ఆఫ్ అయిపోయాను అనమాట. బట్ నేను ఇదంతా మిస్ అవ్వకూడదు కదా. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అలవాటు అయిపోతుంది. బట్ ఎవరైతే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారో అండ్ ఎవరైతే ఇంకా స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ప్రసాద్ ల్యాబ్స్ అంటే ఖచ్చితంగా చాలా ఒక మంచి డ్రీమ్ అనమాట. అక్కడ వాళ్ళ ప్రీమియర్ చూసుకోవాలి, లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాలి అలా. సో నాకైతే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఆబ్వియస్లీ నాకు స్పెషలే. అక్కడ చూసారా ఎన్ని క్యామ్లు ఉన్నాయో, మొత్తం అన్నీ డిఫరెంట్ ఛానల్స్, డిఫరెంట్ మీడియా అనమాట. సో మొత్తం అదంతా సెట్టే. అంటే మనం టీవీలో చూసిన దానికి ఇక్కడ బయట సెట్కి ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని నాకు ఆ దగ్గరగా చూస్తే కానీ తెలియలేదు. సో అలా ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. నన్నైతే ఫస్ట్ అక్కడ కాస్ట్ అండ్ క్రూతో పాటే కూర్చోమన్నారు. అండ్ అక్కడ కాస్టింగ్ కూడా కొంచెం పరిచయం అయిన తర్వాత రా అని చెప్పేసి పిలిస్తే నాకు వెళ్ళడానికి చాలా భయం వేసింది అనమాట. ఏమో నేను ఇలాంటివి చెప్తే నా ఫ్రెండ్స్, నా వాళ్ళందరూ నవ్వుతారేమో, బట్ లేదు, నాకు నిజంగానే ఆ లైట్స్, ఆ మీడియా, లైక్ అంత కొత్తగా కొత్త మనుషులు అవన్నీ చూసేసరికి నాకు చాలా అదొక రకమైన ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. నేను ఇంకా అలా సైలెంట్గా అక్కడ వాళ్ళతో కూర్చోకుండా నేను టాప్ రోలో బాగా కనిపిస్తుంది, అందరూ కనిపిస్తారు, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. మోరోవర్ నేను కంఫర్టబుల్గా ఉంటేనే నేను ఆ ఈవెంట్ని మంచిగా చూడగలను, ఎంజాయ్ చేయగలను. బట్ నాకైతే కొంచెం చాలా సఫకేటింగ్గా అనిపించింది అండ్ చాలా మిక్స్డ్ ఫీలింగ్స్, ఏంటేంటో చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. ఫిజికల్లీ, మెంటల్లీ అసలు ఫస్ట్ అయితే అసలు ఓకే కాదు నేను. బట్ వన్స్ ట్రైలర్, టీజర్ అన్నీ ప్లే చేసిన తర్వాత, నా వాయిస్ నేను విన్న తర్వాత, అవన్నీ చూశాక అప్పుడు నాకు అనిపించింది, ఓకే దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు మీ ఆల్సో, దిస్ బిలాంగ్స్ టు మీ. నేను ఎంతో కష్టపడితే ఇక్కడ దాకా వచ్చా. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి, ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా. సో నాకైతే స్టార్టింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ. నేను ఫస్ట్ స్టార్టింగే అస్సలు కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేను. బట్ వన్స్ నాకు ఒక కంఫర్ట్ జోన్ వచ్చిందంటే మాత్రం నేను చాలా కంఫర్టబుల్గా ఉంటా. సో అలా అయిందనమాట. అంతే, నా వాయిస్ వినగానే ఇంక నేను ఒరిజినాలిటీ మొత్తం బయటికి తెచ్చేస్తున్నాను అనమాట. సో చూసేసుకుంటున్నాను నాకు నేను. సో ఆ టీజర్, ట్రైలర్ అవన్నీ ప్లే చేసిన తర్వాత మెల్లగా మొత్తం అందరు గెస్ట్లు వచ్చిన తర్వాత ఈ జ్యోతి ప్రజ్వల్ స్టార్ట్ చేశారనమాట. దీని పేరు ఎప్పుడు నాకు కన్ఫ్యూజనే. మా డాడీ ఎప్పుడు నన్ను కరెక్షన్ చేస్తారు ఈ విషయంలో. ఇప్పుడు కూడా నేను కరెక్ట్గా చెప్పానో లేదో తెలీదో, ఏదో చెప్పేసా. అంటే ఇట్లా స్టార్ట్ చేసే ముందు లైట్ వెలిగిస్తారు కదా, క్యాండిల్ వెలిగిస్తారు కదా, సమ్వాట్ ఏదో ఇట్లా దీపం వెలిగిస్తారు కదా, అదనమాట. డాక్టర్ గోరెటి వెంకన్న గారు, డాక్టర్ తనికల బర్ని గారు, నెక్స్ట్ ప్రవీణ్ గారు, రెబల్ స్టార్ ఆజాద్ గారు, ఇంకా డాక్టర్ సిద్ధేశ్వరానంద గిరి స్వామీజీ గారు మా గెస్ట్లు అనమాట. ఇంకా చాలా మంది గెస్ట్లు వచ్చారు. వాళ్ళతో పాటు మా సార్ని ఎప్పుడు పిలుస్తారని నేను వెయిటింగ్ అనమాట. అయితే అక్కడ దీపం అయిన వెంటనే ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఏవేవో ఎక్విప్మెంట్స్ వచ్చేసి టక్క ఒక 5 minutesలో మొత్తం సెట్ మార్చేసారనమాట. అంటే ఆ పోస్టర్ అది టప్మని పెట్టేశారనమాట. నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపించింది, కానీ నచ్చింది. నేనేదో అప్పుడప్పుడే నేను కంఫర్టబుల్ ఫీల్ అయ్యి నేను కూర్చుంటే నా పక్కనే పిల్లాడనమాట నా బుర్ర తినేసాడు. ఊరికే నా జుట్టు ముట్టేసుకుంటున్నాడు, నా బుగ్గలు గిల్లేస్తున్నాడు, నాది తాడు ఉంటుంది కదా దేవుడిది, అది పట్టుకొని లాగేస్తున్నాడు. ఇంకా ఫుల్ సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నాడు అనమాట. కానీ నేను ఏమనలేదు, పక్కన వాళ్ళ మమ్మీ ఉందని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా తను ఏమనలేదు. సో రాజు గారికి అసలు పరిచయం అవసరం లేదండి, ఆల్రెడీ అందరికీ తెలుసు. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నైట్ మనం పడుకునే వరకు ఆయన గొంతు వింటాము. ఈటీవీలో, మా టీవీలో, మెట్రోస్ లో ఎక్కడ చూసినా ఆయన స్వరం వినందే మనకి తెల్లారదు, పొద్దుపోదు. అండ్ మీరు నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసుంటే మీకు తెలియాలి, నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆర్సీఎం సార్ అని. సో ఆర్సీఎం రాజు గారు అంటే ఆయనే అనమాట నన్ను ఇంట్రడ్యూస్ చేసిన సార్. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు. స్పెషల్లీ నేను సార్ కోసం ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే సార్ అంత ఫెమిలియర్.
ఏం లేదు, నాకు కూడా వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల ముందే రిక్వెస్ట్ చేశాను, రాగానే నన్ను మాట్లాడి పంపించవలసిందిగా. శివశంభో వేదికను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకోకుండా నర్సింగ్ని నేను విష్ చేద్దామని వచ్చాను. అలాంటిది నేను ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇలా సన్మానం అందుకోవడం కేవలం ఆ శివయ్య దయ మాత్రమే. సో సార్ దగ్గర నేను ఏదైనా నేర్చుకున్నానంటే ఫస్ట్ సింప్లిసిటీ. డబ్బింగ్ ఎంత నేర్చుకున్నాను ఏంటి అవన్నీ అసలు కౌంటబుల్ కాదు. ఎందుకంటే ఆయన్ని పోల్చుకుంటే నేను కనీసం ఒక 0.0001 కూడా నేర్చుకుని లేదేమో. ఆయన అంత సీనియర్ మోస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. చక్రవాకం, మొగలి రేకులు ఆ సీరియల్స్ అన్నీ చూస్తున్నదాన్ని ఇప్పుడు ప్రతిరోజు సార్ వాయిస్ వినడం నిజంగా నేను బ్లెస్డే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సార్ చాలా మూవీస్ చెప్పారు, చాలా సీరియల్స్ చెప్పారు. అండ్ మాకు మా డబ్బింగ్ యూనియన్కే ప్రెసిడెంట్ సార్. అయినా సరే సార్ చాలా సింపుల్గా ఉంటారు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని అలా ఏముండదు. ప్రతి ఒక్క డబ్బింగ్ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, సజెషన్స్ ఇస్తారు. అండ్ నన్ను కూడా చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. సార్ని నేను మీట్ అవ్వడం, సార్ త్రూ నేను ఇలా ఈ ప్లాట్ఫామ్లో ఉండడం నాకు చాలా అంటే చాలా బ్లెస్డ్ థింగ్. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రవిగుతున్నాయిరా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది నిర్మాతలు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ నాకు సార్ మాత్రమే తెలుసు కాబట్టి దట్టు మా టీచర్, మా సార్ అన్న ఫీల్ ఉంటుంది కదా. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను అనమాట. తర్వాత డైరెక్టర్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని లైక్ ప్రతి ఒక్క యాక్టర్ని పిలుస్తున్నారనమాట స్టేజ్ మీదకి. పిలుస్తూ ఉంటే ర్యాండమ్ అలా పిలుస్తున్నారు. అక్కడ నాకు సడన్ సర్ప్రైజ్ అనమాట. సడన్గా రైటర్ నన్ను హాస్నిపేట ఎక్కడుంది, హాస్నిపేట వచ్చిందా సార్, నేను ఇక్కడున్నాను సార్ అని పైనుంచి నేను అన్నా. అంటే రా నువ్వు స్టేజ్ మీదకి రావాలి, తను డబ్బింగ్ చాలా బాగా చెప్పింది, మా హీరోయిన్కి సెట్ అయిపోయింది, ఇంకా సేమ్ తనలానే వచ్చిందని చాలా ప్రేస్ చేశారు. నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. సో నేను అప్పుడు ఆడియన్స్ నుంచి వాళ్ళ మధ్యలో నుంచి వచ్చానమాట. స్టేజ్ దండం పెట్టుకొని వచ్చి చూసేసరికి నా ఎదురుగా హాస్యం సార్. వెంటనే నేను సార్కి నమస్తే చేసి విష్ చేసా. అప్పుడు మీడియా వాళ్ళు అయితే మీరు ఇటు సైడ్ రండి, హీరోయిన్ పక్కన రండి అని చెప్పేసి నాకు కాషన్ చేశారనమాట. అటు సైడ్ రండి అని చెప్పేసి అడ్రస్ చేశారు. అప్పుడు నేను హీరోయిన్ దగ్గర నుంచి ఉన్నాను అనమాట. అండ్ ఒక్కసారిగా మొత్తం కెమెరాలో ఏ కెమెరా చూడాలో నాకు తెలీదు, ఎటువైపు చూడాలో తెలీదు. నేను మొత్తం బ్లాంక్ అయిపోయాను అనమాట. ఆబ్వియస్లీ నాకు తెలియదు కదా. ఇదే మామూలుగా ఏ అవార్డ్ ఫంక్షన్ లేకపోతే ఇంకోటి ఏదో అంటే ఆ అవార్డు వస్తుందేమోలే, రావచ్చేమోలే అన్న థాట్ ఉంటుంది. ఇదైతే ఆబ్వియస్లీ పిలుస్తారన్న ఎక్స్పెక్టేషన్ ఉండదు కదా. ఎందుకు పిలుస్తారు? ఎప్పుడైనా సరే ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్కి ఇంతలాగా క్రెడిట్స్ అయితే ఇవ్వలేదు. లైక్ చిన్నవి చేసున్నారు, పెద్దవి చేసున్నారు. ఎక్కడో కొంతమంది చాలా అరుదు డబ్బింగ్ ఆర్టిస్ట్ని పిలిచి క్రెడిట్స్ ఇచ్చేవాళ్ళు. అలా నాకు నా ఇంట్రడక్షన్లోనే, నా ఫస్ట్ ఫిలింలోనే ఇంత మంచి టీం దొరకడం నా అదృష్టం. సో ఫర్దర్గా నన్ను ఇలా ఇంట్రడ్యూస్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఫస్ట్ది ఎప్పుడు మనకి బెస్ట్ కదా, అది ఆబ్వియస్లీ గుర్తుండిపోతుంది. కాబట్టి ఒక్కసారిగా మీడియాకి నేను యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్గానే నా డెబ్యూలోనే మీడియాకి నన్ను మంచిగా ఇంట్రడ్యూస్ చేసినట్టు అయ్యింది. సో దానికి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్లే. ఇంకొక ఇంపార్టెంట్ అండ్ మెమరబుల్ థింగ్ ఏంటంటే సార్, ఆర్సీఎం సార్ ముందు నేను నుంచోవడం. అండ్ సార్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ తర్వాత కూడా టీంకి చెప్పారు, ఆ అమ్మాయి హీరోయిన్కి ఎవరికైతే చెప్పిందో తను మా స్టూడెంట్, మా శిష్యురాలు హాస్ని అంటే లైక్ వాళ్ళు అవునా మీ స్టూడెంటా, వా అవునా అందుకే అంత బాగా చెప్పింది హాస్ని అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ సార్ కూడా చాలా ర్యాండమ్ పీపుల్కి మా స్టూడెంటే హీరోయిన్కి చెప్పింది, మా స్టూడెంటే హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది అంటే లైక్ ఆ స్టూడెంట్ అని మెన్షన్ చేస్తుంటే లైక్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ తర్వాత కూడా నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ర్యాండమ్ పీపుల్, రిపోర్టర్స్, యాంకర్స్ వాళ్ళు వచ్చి మేడం మీరు హీరోయిన్లా ఉన్నారు, లైక్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అంటే లేదండి నేను కూడా ఆర్టిస్టే, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఫర్ ద గుడ్ ప్రాజెక్ట్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ అంటే అవునా లేదు మీకు మంచి ప్రాజెక్ట్ వస్తుంది అని లైక్ అలా కొన్ని కాంటాక్ట్స్ అయితే పెరిగాయి అనమాట.
తర్వాత సార్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇంకా నేను సార్ పక్కనే కూర్చుని పోయి అక్కడే సెట్ అయిపోయాను అనమాట. సో అది కూడా నాకు బెస్ట్ మూమెంటే. ర్యాండమ్ పీపుల్ ఆడియన్స్ కూడా వచ్చి మాతో సెల్ఫీ తీసుకునేవాళ్ళు. సార్ మీ స్టూడెంట్తో మీతో ఫోటో తీసుకుంటామని. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. హీరోయిన్ కూడా పోయి చెప్పావు. అవును సార్, ఇంకా గో హెడ్, ఇంకా చాలా చేయాలి. అంతా మీ సపోర్ట్ వల్లే సార్. లైక్ సద్గురు సాయిబాబా నుంచి స్టార్ట్ చేసా, ఇక్కడ వరకు వచ్చింది అంతా మీ సపోర్టే సార్. అండ్ మీ ముందు వాళ్ళని పిలవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అది మాకు ఆనందం. మీరు సాధించే విజయం మీ ఫస్ట్ నుంచి డే నుంచి చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఇంకా చాలా చాలా ఒక రకమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. అది మీరు శిష్యులు సాధించే విజయం గురువులకు ఎప్పటికి కూడా సంతోషాన్ని ఇస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు దాకా అది విజయం అనుకోలేదు, కానీ మీరు చెప్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ విక్టరీ కదా. అవును సార్, అచీవ్మెంట్. ఇట్స్ అన్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో సార్కి డబ్బింగ్ ఉందని చెప్పేసి సార్ అయితే స్టూడియోకి వెళ్ళిపోయారు. అండ్ ఆబ్వియస్లీ నాకు ఒక మంచి ఇంట్రడక్షన్ అయితే వచ్చేసింది కదా, ఇంక నేను ఫుల్ ఎనర్జెటిక్గా కూర్చున్నా అనమాట. నార్మల్గానే నేను ఈవెంట్ ఎండింగ్ వరకు ఉంటా, ఇంకా ఆబ్వియస్లీ అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఎందుకున్నాను. ఆ సార్ సెన్సార్ బోర్డ్ రిలేటెడ్ కమిటీ మెంబర్ అనమాట. సో ఆయన ఫస్ట్ టికెట్ అయితే పర్చేస్ చేస్తున్నారు. అండ్ తర్వాత ర్యాండమ్లీ వాళ్ళు మళ్ళీ నన్ను పిలిచి ఈ అమ్మాయి మా హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది అని వాళ్ళ టీంతో పాటు నాకు కూడా ఒక టోకెన్ ఆఫ్ రిమెంబరెన్స్ ఇచ్చి నాకు ఫెలిసిటేట్ చేశారనమాట. అది స్వామీజీ గారి నుంచి తీసుకోవడం నా బ్లెస్డ్ థింగ్. ఎందుకంటే నా ఇంట్రడక్షన్, నా డెబ్యూనే ఒక పాజిటివ్ వైబ్ ఉన్న పర్సన్తో తీసుకోవడం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పగానే వాయిసా అని అంటున్నారు అనమాట ఆయన. లారెన్స్ అనవసరంగా చెడగొట్టేసాను. ఉండింటే నాకు మంచి ఫొటోస్ వీడియోస్ వచ్చేవని అని అనుకున్నా. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఏం లాభంలే. బట్ అక్కడ తీసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. అవి నా దాకా ఎప్పుడు వస్తాయో చూడాలి. బట్ బయట వాళ్ళతో మాత్రం ఇంటరాక్ట్ అయ్యా, వాళ్ళతో సెల్ఫీస్ అవి తీసుకున్నా. తర్వాత చాలా తలనొప్పి వచ్చేసింది, చాలా అన్ఈజీగా అనిపించింది. బట్ ఒక ఆంటీ మాత్రం వచ్చి చాలా జెన్యూన్గా మాట్లాడారు. నీ లాస్ట్ ఇంటర్వ్యూ చూశానమ్మా, చాలా ఎమోషనల్గా అనిపించింది, బట్ నేను ఇప్పుడు ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది అని అనిపించింది అని అన్నారు. ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ నేను డబ్బింగ్ చెప్పిన హీరోయిన్ కేశవద్నితో కూడా నేను మంచిగా ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ వస్తున్నప్పుడు ఎంతైతే హ్యాపీగా అనిపించిందో అంతే ఇన్కంప్లీట్గా అనిపించింది. నేను డబ్బింగ్కి ఎంటర్ అవ్వడం నానికి తెలుసు, నేను ఈ వాయిస్ టెస్ట్కి వెళ్ళడం నానికి తెలుసు, నేను ఈ వాయిస్ టెస్ట్ సెలెక్ట్ అవ్వడం నానికి తెలుసు, ఈ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేసేయడం కూడా నానికి తెలుసు. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక 3-4 సీన్స్ మళ్ళీ వాళ్ళు రీషూట్ పెట్టుకొని యాడ్ చేసుకొని సెకండ్ టైం నన్ను పిలిచేటప్పటికి నాని అలా అయ్యి హార్డ్లీ ఒక 15 days కూడా అయ్యి ఉండదేమో, ఒక 15 to 20 days కూడా అయ్యి ఉండదు. అలాంటి టైంలో నేను చెప్పాను ఈ డబ్బింగ్. సో ఇది ఆబ్వియస్లీ ఒక డైలీ రొటీన్లో ఉన్న పర్సన్ని మిస్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్కి అటెండ్ అయ్యి తిరిగి రావడం, ఇవన్నీ చేయడం ఆబ్వియస్లీ బాధ ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు ఆబ్వియస్లీ. సో ర్యాండమ్ ఒపీనియన్స్ ఉంటాయి, కానీ ఇంకా అవి పట్టించుకొని ఫీల్ అయ్యే టైం కూడా నాకు అస్సలు లేదు, సీరియస్లీ చెప్తున్నా. అండ్ ఇక్కడైతే నేను లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేసేసా. సో ఆబ్వియస్లీ నానికైతే తెలుసు నేను TFIకి ఎంటర్ అయిపోతాను అని, బట్ అది చూడటానికి మాత్రం అవ్వలేదు. బట్ హిస్ టాలెంట్ ఆల్వేస్ లివ్స్ ఆన్ అనమాట. అండ్ అది మా అచీవ్మెంట్స్ త్రూ మేము ఇంకా ప్రూవ్ చేయాలి మేమందరం. నువ్వు నేను వెళ్ళేటప్పుడు ఒక రకమైన ఒక బ్రైట్ స్మెల్ ఇచ్చావు చూడు, హార్ట్ఫుల్గా హ్యాపీగా. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ముందు వెళ్ళాలని అనిపించలేదు. నీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది ఇవాళ నీకు ఇంత అవార్డు రావడం. సో ఇలాగే నువ్వు ప్రతిసారి ఇంకా ఎన్నెన్నో ఈవెంట్స్లో పాల్గొని సో మంచి అవార్డ్స్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అది అవార్డు కాదు, అది ఒక రికగ్నిషన్. ఏదైతే అవార్డే పోనీ నీ నోటు పుణ్యం అని సార్ అవార్డు కూడా చేయాలి. థ్యాంక్ యూ అన్నయ్య. If you like this video, do like, share and subscribe to my channel. And తప్పకుండా మూవీ అయితే చూడండి. I will be back with another video. Bye.